పవన్ కళ్యాణ్ గారిది ఏ కులం అని చూసేసి ఆయనకి ఇంతమంది అభిమానులు రాలేదు. ఆయన గుణం చూసి ఇంతమంది అభిమానులు వచ్చిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ బిడ్డలుగా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మేము పవన్ కళ్యాణ్ గారు వెనుక నడుస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎంత తగ్గిద్దామని చూస్తే పవన్ కళ్యాణ్ గారు అంత పైకి వెళ్తుంటాడు. ఓడిపోయిరని ఏలన వేస్తే ఈ రోజున ఓటమే తల దించుకునేలాగా ఒక్కచోట కూడా ఓడిపోకుండా గెలిచిందంటే అది పవన్ కళ్యాణ్ గారి చరిత్ర. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటగడతా అంటే ఎవడుకుంటారు అబ్బాయి? తెలంగాణ ప్రాంతమే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ మొదలుకొని అటు ఢిల్లీ దాకా పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వాళ్ళు కోకొలు ఉన్నారు. మీరందరూ గుమ్ముగూడిరు, మీరందరూ కాపులను ఉద్ధరిస్తామని చెప్పి మీ కులం గురించి కొట్లాడతారు, బాగానే ఉంది. మీకు వేరే కులం ఓట్లు మీకు అవసరం లేదా? ఇటు కాపులను తాగుబోతులు అనేది మీరే, తిరుగుబోతులు అనేది మీరే, కాపులకు అన్యాయం జరుగుతుంది అనేది మీరే, రేపు కాపులు సీఎం అవుతారా అంటే కారు అని చెప్పేది కూడా మీరే. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక మాట చెప్పిండు, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా సరే కులం గీతలు దాటాలి, అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ మాట నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వైసీపీ చెందినటువంటి కాపు నాయకులమని చెప్పుకుంటోళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ అయితే పెట్టారు. వాళ్ళందరూ నిజంగా కాపుల కోసం ఏదైనా ఉద్ధరించిన వాళ్ళ అంటే అది కూడా కాదు. అందరూ కాపులు కానీ కాపు బిడ్డలు కానీ ఎవ్వరు దాని లేరు. కేవలం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆ వైసీపీ నాయకులే కాపు అనే ట్యాగ్ తగిలించుకొని ఆ మీటింగ్ పెట్టారు. వాళ్ళందరికీ నేను సూటిగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక సమాధానం చెప్తా. పవన్ కళ్యాణ్ గారిని మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఒక కులానికే పరిమితం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా చిన్న పిల్లని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే మీరు చేసే పనులు, మీరు చేస్తున్నటువంటి మాట్లాడుతున్న మాటలే దానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా దేశవ్యాప్తంగా ఆయనకు చాలా మంది, లక్షల మంది అభిమానులు. ఆ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ గారు ఏ కులం అని చెప్పి కులం చూసి రాలేదు, పవన్ కళ్యాణ్ గారి గుణం చూసి ఆయనకు అభిమానులు అయ్యారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటు తెలంగాణకు వస్తే మేమందరం ఏమైనా ఆయన కులం చూసి ఆయన అభిమానిస్తున్నామా? నేను ఒక గౌడ్ కులానికి చెందిన వ్యక్తిని. పవన్ కళ్యాణ్ గారి కులం చూసి నేను ఆయన అభిమానిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీ భ్రమల్లో కాకపోతే ఏంది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆయన పార్టీ పెట్టగానే ఒక కులం గుర్తొచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే ముందుకు ఇవన్నీ గుర్తులేవా? ఆయన హీరో, ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన రేంజ్ ఏందో మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఆయన వ్యక్తిత్వం నచ్చి లక్షల మంది ఇష్టంతో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి ఆయన వెంట ఇంతమంది నడుస్తున్నారు. మీరు ఒక కులానికి ఆపాదిస్తామంటే అక్కడ కాపు బిడ్డలు ఊరుకోరు. ఎందుకంటే ఆ కాపు బిడ్డలకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏందని. వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వం చూసి వచ్చారు తప్ప ఆయన కులం చూసి కాదు, ఆయన గుణం చూసి ఆయన ఫాలో అవుతున్నారు. ఆఖరికి కాపు బిడ్డలు కూడా. సో మీరు కాపులకు ఏం చేశారని, ముఖ్యంగా కాపు కులం అని చెప్పుకునేటోళ్ళు మీరే కాపులను దద్దమ్మలు, తాగుబోతులు, తిరిగిపోతారని మాట్లాడతారు. మీరే కాపు మీటింగ్ పెట్టి కాపు ప్రజలను రెచ్చగొడతారు. కాపు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మీ కులాన్ని ఏ విధంగా తగ్గించిండు, ఈరోజు ఏ విధంగా ఇలా మాట్లాడతారు. మరి సరే, మీరందరూ గుమ్ముగూడిరు, మీరందరూ కాపులను ఉద్ధరిస్తామని చెప్పి మీ కులం గురించి కొట్లాడతారు, బాగానే ఉంది. మీకు వేరే కులం ఓట్లు మీకు అవసరం లేదా? మీకు కేవలం కాపు కులం ఓట్లే కావాలా? అట్లయితే మీరు కాపులే. మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్ పార్టీ నుంచి ఏదైతే పోటీ చేస్తారో ఆ వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫస్ట్ మిమ్మల్ని ప్రకటించుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే మీలో నిబద్ధత కనబడుతుంది. మీరు సీఎం అవ్వరు, ఎవరినో సీఎం చేయడానికి కాపులను ఉద్ధరిస్తున్నట్టు, కాపులను తాగుబోతులు అనేది మీరే, తిరుగుబోతులు అనేది మీరే, కాపులకు అన్యాయం జరుగుతుంది అనేది మీరే, రేపు కాపులు సీఎం అవుతారా అంటే కారు అని చెప్పేది కూడా మీరే. మీకెందుకు అయ్యా ఇవన్నీ? అసలు తెలంగాణ బిడ్డలుగా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మేము పవన్ కళ్యాణ్ గారు వెనుక నడుస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రూపాయి దోచుకుంటాడు కాదు, దాచుకుంటాడు కాదు, జేబులోకి ఎంచి 10 రూపాయలు ప్రజలకు పంచేటోడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి మేమందరం అభిమానమైన, మా కుల, మత, ప్రాంత భేదమే లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిత్వమే మా అందరికీ కులం, మతం, ప్రాంతం, అభిమానం ఏదైనా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసుకోండి. మీరు ఎంత తగ్గిద్దామని చూస్తే పవన్ కళ్యాణ్ గారు అంత పైకి వెళ్తుంటాడు. ఓడిపోయిరని ఏలన వేస్తే ఈ రోజున ఓటమే తల దించుకునేలాగా ఒక్కచోట కూడా ఓడిపోకుండా గెలిచిందంటే అది పవన్ కళ్యాణ్ గారి చరిత్ర. మీరు ఎన్ని రకాలుగా తగ్గిద్దామని చూసినా కూడా నిజాయితీ ఉంటుంది కదా, ఆ నిజాయితీ అనేది ఎగిసి పడుతూనే ఉంటుంది.
సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితం చేద్దాం అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక ముస్లిం ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక బీసీ బిడ్డ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక రెడ్డి బిడ్డ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక బ్రాహ్మణ్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారి పక్కన సబ్బండ వర్గాలు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక ఎస్టీ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక ఎస్సీ సోదరుడు ఉంటాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల ప్రజలు ఆయన వెనకాల ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారు పాటిస్తాడు, దాన్నే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా మొన్న ఒక మీటింగ్లో కూడా చెప్పిండు, ఆంధ్రప్రదేశ్ అనేది కులాల గీతలు దాటి రావాలని. ఎందుకంటే అలా దాటి వచ్చినప్పుడే యునైటెడ్గా ఉంటాం. ఏ కాపు బిడ్డ మిమ్మల్ని మీటింగ్ పెట్టమని చెప్పిండు, ఏ కాపు బిడ్డ పవన్ కళ్యాణ్ గారికి అగేనెస్ట్గా వచ్చి మాట్లాడుతుండే, ఏ కాపు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు నిందిస్తుండు. చిరంజీవి గారు వస్తే నిందించిరు మీరే. చిరంజీవి గారు పార్టీని విలీనం చేసిన తర్వాత కూడా చిరంజీవి గారిని అనేక రకాలుగా ఆరోపణలు చేసి విమర్శలు చేసింది కూడా మీరే. మరి సరే, పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా మంచి చేయడానికి 10 రూపాయలు ఇచ్చటోళ్ళు తప్ప 10 రూపాయలు తీసుకుంటలేదు. అలాంటి వ్యక్తులు వస్తేనే మీరు నెగలకుండా చేద్దామని ప్రయత్నం చేస్తారు. మరి మీరేం చేసారు? మీ జాతి కోసం, మీ యొక్క కులం కోసం మీరేం చేసినది ప్రజలకు చెప్పాలి కదా. మీ వల్ల ఏది కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటగడతా అంటే ఎవడుకుంటారు రాబాయ్? తెలంగాణ ప్రాంతమే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఆంధ్రప్రదేశ్ మొదలుకొని అటు ఢిల్లీ దాకా పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వాళ్ళు కోకొలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ కులం లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. కులం గురించి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఆపాదించాలని చూస్తే ఎవడు ఊరుకోడిగా. ఎందుకంటే ఇక్కడ మేమందరమే ఒక సాక్ష్యం. తెలంగాణలో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు మొన్న వస్తే అడ్డుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడితే మేము అండగా నిలబడ్డాం. మాకు ఇక్కడ కులం, ప్రాంతం, మతం ఏదీ లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఉంది. ఆ నిజాయితీని బట్టే మేము నడుస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాపు ప్రజలు కూడా ఆలోచన చేయండి. వాళ్ళలో మీరు అస్సలే పడద్దు, ఆలోచించండి. ముఖ్యంగా కాపు యువత వాళ్ళ విధానం ఏందో ఒక యువకులుగా మనకే తెలుస్తుంది. మనకున్న ఆవేదన అయినా ఏదైనా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ సమస్యను వేసుకోండి, ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నమే చేస్తాడు. కానీ వాళ్ళలో పడి వాళ్ళు రెచ్చగొట్టే మాటలు విని ఖచ్చితంగా మీరు ఆగం అవ్వద్దు, ఆగం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మళ్ళా చెప్తున్నా, ఇంతమంది అభిమానిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అంటే ఆయన కులం చూసి కాదు, ఆయన గుణం చూసి అనేది మీరు గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.